ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవకుండా మరోసారి నిరాశపరిచిన అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అభిమానులు తలెత్తుకునేలా సంచలన ప్రదర్శన చేసింది. ఫస్ట్ హాఫ్ సీజన్లో 8 మ్యాచ్లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ సెకండ్ హాఫ్లో మాత్రం దుమ్ము రేపింది. వచ్చే ఏడాది మెగా యాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టులో ఎవరు ఉంటారనేది ఆ జట్టు అభిమానులకు ప్రశ్నగా మారింది. తాజా సీజన్లో ఆర్సీబీ పరాజయాలకు ప్రధాన కారణమైన గ్లెన్ మ్యాక్స్వెల్ పై వేటు పడనుంది. అతనితో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కు ఆర్సీబీ గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించలేదు. గత మెగా వేలం రూల్స్ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 4 మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3 భారత క్రికెటర్లు, 1 విదేశీ క్రికెటర్ లేదా 2 భారత క్రికెటర్లు, 2 విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. కొత్త టీమ్స్ ఎంట్రీతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎంకు అవకాశం లేదు. ఈ ఆర్టీఎం ప్రకారం వేలంలో ఏదైనా టీం తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎం కింద సదరు ఆటగాడికి ఆ డబ్బు చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్ ఆర్టీఎం ప్రకారం గరిష్టంగా 5 ఆటగాళ్లనే తీసుకోవాలి. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో ఏటీఎంకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీఎంకు అవకాశం ఉంటే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను తీసుకోవచ్చు. అప్పటి వరకు గ్లెన్ మ్యాక్స్వెల్ సూపర్ ఫామ్లోకి వస్తే అతన్ని కూడా తీసుకోవచ్చు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి సూట్ అయ్యే ఆటగాళ్లను తీసుకుంటామని ఆర్సీబీ కోచ్ ఇప్పటికే స్పష్టం చేశాడు.